హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను పొద్దున్నే ఊడ్చి చల్లి అంతా శుభ్రం చేసుకొని ముగ్గేసుకుంటున్నానండి. ఇది అష్టోత్తల పద్మ ముగ్గు అంటారు కదా, అలా చేస్తున్నాను చూడండి. మధ్యలో ఇక పసుపు కుంకుమ పెడుతున్నానండి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇక ఇట్లా వేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా, ఇంటి ముందు కలకలగా ఉంటుంది కదా పసుపు కుంకుమ వేసుకుంటే. నాకైతే చాలా ఇష్టం ఇట్లా వేసుకోవటం. చూడండి ఎంత బాగుందో, ముగ్గు బాగుంది కదండి. ముగ్గు రోజు శుక్రవారం మనం ప్రతిరోజు శ్రావణ మాసం రోజు ముగ్గు పెట్టుకోవాలి ఇంటి ముందు. ఇప్పుడైతే నేను పులిహోర చేస్తున్నానండి. పూజ అయిపోయింది, నైవేద్యంగా పులిహోర పెడుతున్నానండి అమ్మవారికి. ఈరోజు అయితే సింపుల్గా చేసేసుకున్నాను. నేను ఇప్పుడైతే నూనె వేసేస్తున్నానండి. అందులో ఒక 3 చెంచాలు ఆయిల్ వేసాను. మీరేం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు? నేనైతే ఈరోజు పానకం వడపప్పు ఇవన్నీ పెడతారు కానీ ఏం పెట్టలేదు, ఒక ఓన్లీ పూజ చేసేసుకున్నాను. చింతపండు కలుపుతున్నాను ఫ్రెండ్స్. చింతపండుతో చేస్తున్నాను పులిహోర. నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక నాకు చింతపండుతో అంటేనే చాలా ఇష్టం. ఆ లక్ష్మీదేవి కూడా చింతపండుతో పులిహోర అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ప్రసాదం చింతపండుతో పెడితే చాలా మంచిదంట. అందుకే ఇక నేను చింతపండుతో చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం నానబెట్టుకోవాలి, చాలాసేపు నానితే మంచిగా వస్తుంది అది గుజ్జు. ఇప్పుడు అన్నీ వేసిస్తున్నాను. అందులో మినపప్పు, జీడిపప్పు, అది పల్లీలు, శనగపప్పు, ఆవాలు వేసిస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు నేనైతే 1 కేజీ బియ్యం అలా చేస్తున్నాను. వెండి మిరపకాయలు ఇలాగనే వేసుకుంటే ఆ చింతపండు గుజ్జు అనేది మంచిగా మిరపకాయలు ఇందులోకి వెళ్ళి అది మనం ఇట్లా తుంచుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం అట్లా పులిహోర తింటుంటే అవి నంచుకొని తింటే బాగుంటాయండి మిరపకాయలు. పసుపు వేస్తున్నానండి. నేనైతే దేవునికి ప్రసాదం కానీ ఏం చేసినా కానీ అన్నీ సపరేట్గా పెట్టుకుంటానండి. ప్రతి ఒక్క సామాను, చింతపండు, ఈ అన్ని నూనె ప్యాకెటు, పసుపు, ఇట్లన్నీ సపరేట్గా పెట్టుకుంటానండి. దేవునికి నైవేద్యాలు చేస్తే నేను అవి వేరే సపరేట్గా పెట్టుకుంటా. మీరు కూడా అలాగే చేయండి. మనం అవి ఇవి ముట్టుకొని మళ్ళీ అన్నీ ముట్టుకుంటాం కదా, అట్లా చేయకూడదు. అందుకే నేను సపరేట్గా పెట్టుకుంటాను అన్నీ. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులిహోరలా. వెండి మిరపకాయలతోటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే గుజ్జు పోసిస్తున్నా. చింతపండు రసం చిక్కగా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదంతా బాగా మరగాలి, అది మొత్తం దగ్గరికి రావాలి. నూనె అంతా బయటకు వెళ్ళిన దానిక దాన్ని మంచిగా మరిగించుకోవాలి. అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. బాగా మరుగుతుందండి పులుసు. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. నేనైతే ఇంగువ వేస్తాను ఫ్రెండ్స్, నేను చూపించలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. ఇంగువ తాలింపులు వేసుకోవాలి మనం. నేనైతే అన్నంలో వేస్తాను ఉప్పు. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వేస్తున్నా. అన్నం ఉడికించుకునేటప్పుడు అందులో ఉప్పు వేసాను నేను. ఇప్పుడు అన్నం ఉడికిపోయిందండి. ఒక బేషన్లో తీసుకుంటున్నా అన్నం. మనం ఏం చేయాలంటే ఇట్లా అన్నం కొంచెం ముందే తీసుకొని పెట్టుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది, లేకుంటే మెత్తగా ఉంటుంది. ఇట్లా తీసుకొస్తే పెట్టుకుంటే బయటికి అది ఆవిరిపోయి కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మరుగుతుంది పులుసు అయితే. నేనైతే 1 కేజీ అన్నట్లా చేసుకున్నానండి. ఈరోజైతే మేమైతే అల్లం వెల్లుల్లి ఎల్లిగడ్డలు ఏం తినమండి, శుక్రవారం కదా. మేమైతే తినమండి ఫ్రెండ్స్. నేనైతే అంటే ప్రతిరోజు అంటే ఏమో కానీ శనివారం, శుక్రవారం ఇట్లా అల్లం వెల్లిపాయలు, ఉల్లిగడ్డలు అలాగేనో. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా. పసుపును నూనె కొంచెం ఉప్పు కలుపుకుంటే అన్నంకి మంచిగా పట్టుకుంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి, కొంచెం అంతా వేసుకుంటే మంచిగా అన్నానికి పట్టుకుంటుంది, బాగుంటుంది టేస్ట్గా.
అయితే ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసింది, ఆయిల్ ఒక చెంచాడు ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇట్లా మనం కలిపేసుకోవాలి. నేనైతే ఇలాగనే చేస్తా అండి. ఏంటి పులుసు అంతా దగ్గర చూడండి చిక్కగా అయిపోయిందండి. ఇలా ఉండాలి, నీళ్ళగా ఉండొద్దు. నూనె మొత్తం తేలుకుంటుంది కదా, అప్పుడు పులుసు తయారైనట్టు. ఇప్పుడు మనం అన్నంలోకి కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని. ఎంతో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చింతపండు పులిహోర. నేనైతే ఈరోజైతే నైవేద్యంగా ఈ పులిహోర పెట్టుకున్నాను లక్ష్మీదేవికి. ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా. మనం కరివేపాకు కొంచెం పులిహోరలో ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు ఆ కరివేపాకు స్మెల్ మంచిగా వస్తుంది పులిహోరలోకి. నేనైతే ఎక్కువనే వేసుకుంటా కరివేపాకు అయితే. చూడండి ఇట్లా కలర్ఫుల్గా ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది అయితే అన్నంలో కూడా వేసి ఉడికించుకుంటారు కదా పసుపు, అలా కూడా ఉడికించుకోవచ్చు. కానీ నేనైతే ఇలాగ చేస్తా. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. చూడండి సేమ్ మన గుళ్ళో చేసుకునేలాగానే ఉంటుంది ప్రసాదం పులిహోర. ఇప్పుడు నైవేద్యంగా పెట్టేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే పులిహోర ప్రసాదం పెట్టేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.